తెలంగాణ సంస్కృతి అంతా కూడా ప్రతిబింబించే విధంగా చాలా మంది మన ఆడబిడ్డలందరూ బతుకమ్మలతోని బోనాలతోని బంజారా ఆడబిడ్డలు ప్రత్యేక వేషధారణతోని ఆదివాసీ ఆడబిడ్డలు వారి యొక్క కొమ్ము నృత్యాలు సాంప్రదాయాలతోని మా అన్నదమ్ములు డప్పు డోళ్లతోని మరి అంబేద్కర్ గారికి మాల వేసుకొని తెలంగాణ తల్లిని గౌరవించుకొని 1969 తెలంగాణ అమరులను గౌరవించుకుంటూ మరి ర్యాలీగా సాగి ఇక్కడ క్లబ్ వరకు కొత్తగూడెం క్లబ్ వరకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా తమ్ముడు వీరన్న గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్తగూడెం ఖమ్మం జిల్లాతోని మీ అందరికీ తెలుసు నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ ఇదివరకే కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మా తమ్ముడు పవన్ నాయక్ గారు ఉన్నారు, ఖమ్మంకి సుందరన్న గారు ఉన్నారు. మరి ఖమ్మం నుండి ఇవాళ మరొక గొప్ప నాయకుడు భూమిపుత్రుడు కిషన్ నాయక్ గారు చేరడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. మరి అట్లానే వీరన్న గారు చెప్పినట్టుగా తను సిఐటియు జిల్లా కార్యదర్శిగా ఉండి తెలంగాణ జాగృతిలో చేరాలనే నిర్ణయం వారు తీసుకున్నారు. వారితో పాటు మరి సునీల్ గారు సిఐటియు జిల్లా నాయకురాలు, సునీత గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు, ఎన్ రాంబాబు గారు జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు గారు, మాధవి గారు సిఐటియు జిల్లా నాయకులు గారు, శ్యామ్ గారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షులు, షఫీ గారు షాప్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆర్ రాంబాయి గారు రమణమ్మ గారు ఒడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు గారు, స్వరూప గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు, గంగ గారు సిఐటియు జిల్లా నాయకురాలు గారు, ఆదినారాయణ గారు, సుగుణ గారు, సంజీవ్ గారు, ఇంకొక గంగ గారు, సంజీవ్ బుక్య గారు మాజీ జెడ్పీటీసీ కోదాడ, అట్లనే మలోత్ శివనాయక్ గారు, లచ్చు నాయక్ గారు, రాజ్ నాయక్ గారు, రవనీత్ నాయక్ గారు, మోహన్ నాయక్ గారు, మరి ఇంకా అనేక మంది నాయకులందరూ కూడా ఇవాళ చేరడం చాలా సంతోషం. మరి వేదిక మీద ఉన్నటువంటి జాగృతి రాష్ట్ర బాధ్యులకు జిల్లా బాధ్యులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు టీబీజీకేఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇవాళ ఒకటే ఒక ఆలోచన ఏముంది, నవీనన్న ఆగండి ఎందుకు తొందర, ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు తెలంగాణ జాగృతి విస్తృతపరచాలనేటటువంటి సంకల్పం తీసుకున్నామన్న విషయం కొత్తగూడెం బిడ్డలకు మీడియా మిత్రుల ద్వారా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తం ర్యాలీలో తోసుకుంటూ వచ్చినా ఇక్కడ మిమ్మల్ని తోసినా కూడా ఇబ్బంది పడకుండా కూర్చొని మాకు సహకారం అందిస్తున్నందుకు ముఖ్యంగా మీ ఓపికకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృతపరుస్తూ ఉన్నాం జాగృతిని, ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది. మనం కష్టపడి ప్రాణాలొడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం? మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని, మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి, సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి, మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది. కాంగ్రెస్లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం సోయి లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా, సరే పోనీ 2 రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే. ఎప్పుడు చూసినా నోట్లకెళ్ళి జై కాంగ్రెస్ జై సోనియమ్మ తప్పితే జై తెలంగాణ అన్నది రాలేదు. అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ, మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం. ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది. తెలంగాణలో ఉన్న అన్ని సమస్యల మీద మాట్లాడాలి, తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల యొక్క సమృద్ధి కోసం మాట్లాడాలి, వారి అభివృద్ధి కోసం మాట్లాడాలి.
అందుకనే జాగృతిని బలోపేతం చేస్తా ఉన్నాం. అందులో మీ అందరికీ తెలుసు, మరి చాలా ఏండ్ల నుండి జాగృతికి కార్మిక వర్గాలతోని చాలా సత్సంబంధాలు ఉంటాయి. పర్సనల్గా నాకు సింగరేణితో కావచ్చు, అంగన్వాడీలతోని కావచ్చు, ఆశా వర్కర్లతోని కావచ్చు, అనేక మంది కార్మిక వర్గాలతో మాకు సత్సంబంధం ఉంటుంది. మరి అట్లానే వీరన్న గారి గురించి కూడా తెలిసి వారిని మరి కొత్తగూడెం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారికి మంచి బాధ్యతలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి కార్మిక వర్గాలందరినీ కూడా పెద్ద ఎత్తున తను దగ్గర తీసుకురాగలుగుతారని మేము భావించడం జరిగింది. భావించడం కాబట్టే ఇవాళ ఇక్కడ కొత్తగూడెంలో ఇంత పెద్ద ఎత్తున వారి జాయినింగ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. మరి ఇవాళ కొత్తగూడెం అభివృద్ధి మీరు గత 10 ఏళ్లలో చూసి ప్రతి ఒక్కరికి ఎవరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండానే 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2000 చేయడం జరిగింది. ఎవరు అడగకముందే అప్లికేషన్ పెట్టుకోకముందే వికలాంగులు ఉంటే వాళ్ళ పెన్షన్ ని 4000కు పెంచుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 500 నోచుకొని పెన్షన్ వికలాంగులకి 4000 చేసుకోవడం జరిగింది. రైతులెవరు ధర్నా చేయలే, రైతులెవరు దరఖాస్తు పెట్టలే, అయినా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిర్రు. రైతులెవరు అడగలే మాకు బీమా ఇయ్యమని, అయినా కేసీఆర్ గారు ఇచ్చిర్రు. మరి ఇవాళ పరిస్థితి చూడండి, మళ్ళా యూరియా లైన్లలో చెప్పులతోని లైన్లు పెట్టుకోవడం, యూరియా కోసం వెతస్తా ఇవాళ 350-400 రూపాయలకు కొనేటటువంటి దారుణమైన పరిస్థితి మళ్ళా కనపడుతుంది. ఆనాడు వ్యవసాయం పండుగ, ఇవాళ వ్యవసాయం అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒకటైతే మీదికెళ్ళి అబద్దాలు. ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు, నేను ఇది ఇస్తా అది ఇస్తా, ఎవరి మీద ఒట్టు పెడతాడు. ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు, మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు, ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అందరికి కూడా తెలుసు మనకది ఎక్కడ జరిగింది. 60% అయితే మహా ఎక్కువ. ఏనాడు కూడా రైతు బంధు, ఇప్పుడు 3 ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు? పడలేదు. కానీ ఏం అడగలేని పరిస్థితి. ఇవాళ 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తునున్నారు, ఇక్కడ ఏం చెప్పిండ్రు మనకు 2500 రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే 1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. ఇక మీదికే చేతులు దులుపుకుంటున్నాడు, నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు, నువ్వు ఇది ఇస్తా అన్నావు అది ఇస్తా అన్నావు, సవాల్ చేసినావు, చర్చకు రా అంటే తోక ముడిచి పారిపోయాడు. అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు, ఏది కూడా ఇయ్యడు. వస్తా వస్తా చర్చకంటాడు, రాకుండానే వారిపోతాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో, మన వనరుల కోసం పోరాడినమో, మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, కొత్తగూడెం అంటే సింగరేణి, మన సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడనే ఉంటది. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శనన్నట్టు సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నా చాలా కార్యక్రమాలు సింగరేణిలో చేయడం మర్చిపోయారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటబడి కార్మికుల సంక్షేమం కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ సింగరేణి యాజమాన్యం పట్టించుకుంటాను కూడా పట్టించుకుంటలేదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పిండ్రు, సింగరేణిని కాపాడుకుంటాం, ఇది మా సంస్థ, డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. చెప్పింది చెప్పినట్టుగా వేలాది మంది బిడ్డలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఇవాళటి పరిస్థితి ఏంది ఒక్కసారి దయచేసి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సింగరేణి యాజమాన్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొత్తగూడెం నుండి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేదే లేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సింగరేణిలో కరెంటు పుట్టించేటటువంటి సంస్థలో కూడా అవినీతి మోపు చేసింది. కరెంటు అమ్మేటటువంటి సంస్థలో కూడా అవినీతి, ప్రతి చోట అవినీతి, ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్ట్ అవినీతి. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. అందుకే మొన్ననే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి బిరుదు ఇచ్చినాం. ఏం బిరుదు అది?
అవినీతి చక్రవర్తి, అసమర్థ ముఖ్యమంత్రి. అది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు అట్లా ఉన్నారు కాబట్టే ఇవాళ మా అక్క చెల్లెలు వివోఏలు, మా అక్క చెల్లెలు ఆర్పీలు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చింది. మరి వాళ్ళకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి జాగృతి మీకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని మేము మీకు విశ్వాసం కల్పిస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మా మాధవి జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఆమె స్వయంగా విఆర్ఓల నుంచి వివోఏల నుండి వచ్చినటువంటి వ్యక్తి, వారి కష్టాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అక్క చెల్లెలకు మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం. మరి మనందరికీ తెలుసు కొత్తగూడెం జిల్లా అంటేనే పరిశ్రమలు ఉండేటటువంటి జిల్లా. ఓ పక్క ఐటీసీ పరిశ్రమ ఉన్నది. బూర్గంపాడు మండలంలో ఐటీసీ పరిశ్రమ కాలుష్యాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ కాలుష్యాన్ని నివారించాలి, ఆ కంపెనీ వాళ్ళు శ్రద్ధ పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారని తెలిసింది. ఖచ్చితంగా నేను కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాము. ఐటీసీ పరిశ్రమను మరి ఖచ్చితంగా ఆ గ్రామాలను ఆదుకునేలాగా చేస్తాం. మరి ఇక్కడ ఐటీసీ ఉంది, ఇదివరకు స్పాంజ్ ఐరన్ కంపెనీ ఉండే, దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని పరిశ్రమలు ఉన్నటువంటి మన కొత్తగూడెంకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి కొత్తగూడెంలో, మరి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు సాధన కోసం కూడా తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లా అనేకమైన అంశాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు ఉంటాయి. ఆ 5 గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. ముఖ్యంగా మన భద్రాచలం రాములవారి మాన్యం ఒక 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం. హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. 5 గ్రామాల వారిని కూడా కలుస్తాం. మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం. ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది. మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది, ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని. మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది. మన తెలంగాణ ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇదే వేదిక నుండి, ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు, అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి, వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం. ఇక మీకు తెలుసు, మనం కలిపితేనే దాదాపు 85-90% ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనుకున్నాం, ఈ సమాజాలన్నీ, ఈ యొక్క మొత్తం అన్ని కులాలు కూడా, ఈ వర్గాలన్నీ కూడా బాగుండాలని అనుకున్నాం. వాళ్ళు రాజకీయంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలని అనుకున్నాం. అందుకే రాజకీయంగా బీసీలు ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, వాటి ద్వారా వచ్చే జెడ్పీ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వీటిలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తా ఉన్నది. మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి చేసి మరి అక్కడ 42% ఇస్తామని చెప్పారు. నవీనచారా 42% ఇస్తామని డిక్లేర్ చేసిరు. మరి 42% ఇస్తామని ఎందుకు చెప్పారో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణలో బీసీలు 42% ఉన్నారా అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. మరి ఏ ప్రాతిపదికన 42 అన్నారంటే కూడా మాట్లాడరు. సరే పోనీ, మీరు ఏదో 42% అని అన్నారు, మరి లెక్క పెట్టుండ్రి అని చెప్పి మనందరం డిమాండ్ చేస్తే జనగణన చేసిరు. జనగణన చేసి ఏం చేసిరు?
బీసీలు 46% ఉన్నారు ఈ రాష్ట్రంలో అని తేల్చి చెప్పింది. కానీ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే చేసినటువంటి లెక్కలలో బీసీలు 52% ఉన్నారు. 52% ఉన్న బీసీలు ఇప్పుడు 46% అయిపోయినారని చెప్పి కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పింది. అయితే రాహుల్ గాంధీ గారు ఏమంటారు, దేశం మొత్తంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని ఇస్సేదారి అంటాడు ఆయన. అంటే మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే బీసీలు మేము పెట్టిన తప్పుడు లెక్కలకు 46% ఉన్నారు, కానీ 46% మేము రిజర్వేషన్ ఇయ్యం. ఎంత ఇస్తాం, మేము ఏదైతే 42 అన్నామో అదే ఇస్తామని చెప్పింది. సరే ఏదో ఒకటే బాబు 42% ఇయ్యమని అందరం కూడా ఒప్పుకున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సంఘానికి సంబంధించి కూడా అన్న ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆర్ కృష్ణయ్య లాంటి గారి పెద్దవాళ్లను అనేక మంది జడ్జిలను సంప్రదించిన తర్వాత 42% ఇయ్యమని ఒప్పుకున్నాం. మరి ఒప్పుకుంటే బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయినాక ఏం చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్, ఇమీడియట్ గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి, జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 17వ తారీఖు నాడు ఈ నెలలో రైల్ రోకోకి పిలుపునిచ్చున్నాం. ఎందుకోసం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకోమని చెప్పి రైల్ రోకో ఇవ్వడం జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగూడెం వేదికగా మరొక మారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీ కేబినెట్ మీటింగ్ ఉన్నది, ఈ మీటింగ్ లో మీరు నిర్ణయం తీసుకోండి. తప్పకుండా 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని జీవో దియమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తక్షణమే జరగాల్సిన విషయం. ఒరేక్ దక్కా అంటే ఇంకొక దక్కా ఇస్తే బీసీ బిల్ వస్తుంది అనేటటువంటి నినాదంతో తెలంగాణ జాగృతి ముందుకెళ్తున్నది. మరి నినాదం కొత్తగూడెంలో కూడా మార్మోగే విధంగా వీరన్న గారు పనిచేయాలని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇట్లా అన్ని అంశాల్లో కూడా కలిసి ముందుకొస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారు నిన్నటి నుంచి, ఎక్కడికంటే అక్కడికి వస్తా, కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, ఫామ్ హౌస్కి వస్తా, మంత్రులను తీసుకొని వస్తా అంటున్నారు. నేను మా ఆడబిడ్డల తరఫున, కొత్తగూడెం ఆడబిడ్డల తరఫున రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు సెక్రటేరియట్ పోతలేరు, మీకు భయం పట్టుకుంది, ఆడ వాస్తు మార్చుకుంటున్నారు. అంతకుముందేమో కేసీఆర్ గారిని సెక్రటేరియట్ వస్తలేరు అన్నారు, ఇవాళ వాస్తు మార్చుకున్నారు, ఆడ కూర్చుంటలేరు.